ప్రార్థనకు జవాబు దొరికింది. మీ గురించి ప్రార్థన చేసిన నేను కూడా సంతోషపడ్డాను. అమ్మా, దేవుడు ఇలాంటివి కాదమ్మా ఇచ్చేది, ఆత్మ సంబంధమైన ఇస్తాడు. శరీర సంబంధమైన ఇవ్వడు, ఆత్మ సంబంధమైన ఇస్తాడు. నీ శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా దాన్ని ఆఖరికి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను అడిగితే ఆయన మాత్రం ఏం చేయగలరు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అపవిత్రమైన దగ్గరికి ఆయన రాడు, కనిపిల దగ్గరికి రాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ సన్నిధిలో గురించి ప్రార్థిస్తున్నాను. సిరిచండి బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి, మన్నించండి తండ్రి. ఈ క్షణం నుంచి మేము అయ్యా తెలియక వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడే నాకు అవకాశాన్ని ఇచ్చాను అనుకుంటున్నాను. మన్నించండి. మీరు ఇచ్చే అవకాశాలు ఏంటో, ఆశీర్వాదాలు ఏంటో, మేలులేంటో తలచి తెలుసుకొని గ్రహించి వాక్యానుసారంగా జీవించేటట్లు మీ ఎవరి బిడ్డను దీవించి ఆశీర్వదించి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఇప్పటి నుంచైనా సరే మీ జీవితాలను మార్చుకుని ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించి, ఈ లోక సంబంధమైనవన్నీ శాశ్వతం కాదు, బాధనే మిగులుస్తాయి. చివరికి నిన్ను మధ్యలో స్టార్టింగ్ లో ఆనందాల పంట మధ్య తీసుకెళ్తాయి, కానీ ఆఖరికి అగాధం అనే ఊబిలో పడేస్తాయి. కనుక ఇదిగో చిన్నవాళ్ళైనా మీకు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ ఆత్మీయ జీవితాన్ని మార్చుకోండి, ఆయన మార్గంలో నడవండి. ప్రభువు ఆ కృపను మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.